నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని ఎంతో ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆర్సెల్ఆర్ మిత్తల్ భారీ ఉక్కు పరిశ్రమ కూడా రాష్ట్రానికి వచ్చేస్తుంది, శంకుస్థాపన చేస్తున్నారు. వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్ కూడా రాష్ట్రానికి రానుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి, యువతకు ఏ విధంగా మేలు చేకూరుస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఎంతో కష్టపడి పరిశ్రమలని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ పరిశ్రమల వల్ల ఇప్పుడు మెయిన్గా వస్తున్నటువంటి ఆర్సెల్ఆర్ మిత్తల్ కానివ్వండి, రేపు రానున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, వీటి వల్ల అసలు రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది, మరీ ముఖ్యంగా యువతకు ఏ విధంగా చేయూతను అందిస్తుంది అంటారు? ఇప్పుడు వాస్తవంగా ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో వాళ్ళు దక్కించుకున్న విజయంలో కీలక భూమిక పోషించింది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో దగాపడ్డ నిరుద్యోగ యువత చాలా కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే 2019 ఎన్నిక నాడు విజయం దక్కించుకోవడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యువతను లక్ష్యంగా చేసుకొని యోబేరి అని చెప్పని యూనివర్సిటీలు కాలేజీల్లో సదస్సులు ఏర్పాటు చేసి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, మెజార్టీ ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి, నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా కనుక సాధించిన పక్షంలో ఆ ప్రత్యేక హోదా ద్వారా మనం అందించే వెసులుబాట్లు పుణ్యాన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరూ మన దగ్గరికి వచ్చి పెట్టుబడులు పెడతారు, మనం సిఏఏ కన్వెన్షన్స్ దావోస్ పర్యటనలు కూడా చేయాల్సిన నెస్టీ లేదు. కాబట్టి సర్వరోగ నివారణ జిందా తిరుసుమాతలాగా మీరు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే చాలు, నేను వరుసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశాడు. సహజంగానే ఒక నాయకుడు తమ భవిష్యత్తు గురించి ఆ విధంగా అష్యూర్ చేస్తూ ఉన్నప్పుడు యువత అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ యువతని అలా ప్రేరేపించిన ఇంకొక కీ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఆ రోజుకి ఈ రోజుకి రాష్ట్రం రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వయసులో 22 సంవత్సరాలు చిన్నవాడు. దాంతో కొత్త జనరేషన్ యువతకి ఇతను మాకు దగ్గరగా ఏజ్లో ఉన్న వ్యక్తి అన్న ఒక ఫీల్ డెవలప్ అయింది. దాని పర్యవసానం యువత ఆయన ఓన్ చేసుకుంది. ఆయన కోరుకున్న దానికన్నా ఎక్కువ మెజార్టీతో ఆయనకు అధికారం కట్టబెట్టారు. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ఛాన్స్ దక్కిన తర్వాత ఆయనలో నుంచి ఒక అపరిచితుడు బయటకు వచ్చాడు. యువతకు చేసిన ఏ ఒక్క వాగ్దానం ప్రత్యేక హోదా సాధన కాదు, కనీసం ప్రయత్నం కూడా చేయలే. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పరిశ్రమను పారదోలాడు. ఇటువంటి క్రమంలో ఆయన మాటలు నమ్మి వంచనకు గురయ్యామన్న భావనకు వచ్చిన రాష్ట్ర యువత 2024 ఎన్నికల్లో లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర పట్ల ఇన్స్పైర్ అయ్యి లోకేష్ 2014-19 మధ్యకాలంలో తమ ప్రభుత్వ హయాంలో తామేం పెట్టుబడులు రప్పించగలిగాము, ఏ సంస్థలు గ్రౌండింగ్ చేయించగలిగాము, వాటి ద్వారా ఎంతెంత ఉపాధి కల్పన జరుగుతుంది అనేది ఎక్కడికక్కడ విడమర్చి చెప్తూ మరొక్కసారి తమకు అవకాశం దక్కిన పక్షంలో 2024-29 మధ్యకాలంలో ఎన్డీఏ కూటమి తరఫున 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని అప్పటికి తన పాదయాత్ర నాటికి ఎన్డీఏ కూటమి ఒక రూపానికి రాలా. కానీ తర్వాత రోజుల్లో ఎన్డీఏ కూటమిగా కూడా ఏర్పాటు జరిగి ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో తాము చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టి దాంతో రాష్ట్రంలో ఉపాధి పొందాలి, మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలని ఆశిస్తున్న ప్రతి యువకుడు, ప్రతి యువతి ఎన్డీఏ ఈ ప్రచారంతో ఆకర్షితులయ్యారు. ఇవాళ ఒక యువకుడో ఒక యువతో పలానా పార్టీ వల్ల మా భవిష్యత్తు సెక్యూర్ అవుతుంది అని ఒక నమ్మకానికి వాళ్ళు వచ్చారు అని అంటే వాళ్ళ వెనక వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ బంధుమిత్రులు ఉంటారు, వాళ్ళ స్నేహితులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. దాని ఇంపాక్టు ఎన్డీఏ కూటమికి దక్కిన 94% స్ట్రైక్ రేట్, 175 స్థానాలను అసెంబ్లీలో 164 స్థానాలతో అధికారం దక్కించుకోగలిగారు. మరి అంత కీలకమైన ఆ వాగ్దానాన్ని నిలుపుకోవాలి అని అంటే 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే అట్లీస్ట్ 30 లక్షలకు పైగా కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించగలగాలి. డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి,
వివిధ నైపుణ్యాలు కలిగిన అన్ని వర్గాల ప్రజలకి ఉపాధి అవకాశాలు దక్కాలి. ఏదో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కొన్ని ప్రాంతాలకు కన్ఫైన్ అయ్యి, లేదు పవర్ జనరేషన్ లాంటి రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి సంస్థలు కొన్ని ప్రాంతాలకు కన్ఫైన్ అయ్యి, అలా కాకుండా అన్ని రంగాల్లో, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ రంగం కానీ, పవర్ జనరేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, క్రియేటివిటీ కానీ, ఇలా అన్ని రంగాలకి విస్తరించాలి. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఒకళ్ళు ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు బీకామ్ బీఎస్సీ చదివిన వాళ్ళు ఉంటారు. ఇలా అన్ని వర్గాల ప్రజల్ని అడ్రస్ చేయగలిగే పెట్టుబడులు రప్పించాలి. ఇదే క్రమంలో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఈ యువతలో నైపుణ్య శిక్షణ పెంచాలి, స్కిల్ అప్గ్రేడేషన్ అది జరగాలి అని అంటే ఫస్ట్ స్కిల్ సెన్సస్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నారు. దాంతో ఈరోజు దేశంలో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకోగలుగుతూ ఉంది. తాము చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానంలో ఆల్రెడీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల ప్రాతిపదికగానే సుమారుగా 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక మార్గం సుగమమైంది. ఎంఓయూలు చేసుకోవటం వేరు, వాటిని కన్వర్ట్ చేసి అంటే రియలిస్టిక్గా గ్రౌండింగ్ అవ్వటం వేరు. ఒక సిఏ కన్వెన్షన్ లాంటివి పెట్టినప్పుడు చాలామంది ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సంస్థలు మొహమాటంతో కొన్ని సందర్భాల్లో కొన్ని ఎంఓయూలు చేసుకుంటారు. కానీ వాస్తవ రూపంలో ఆ సంస్థలు సిద్ధంగా ఉండవు, ప్రభుత్వానికి కూడా ఆ రియలైజేషన్ ఉంటుంది, అన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అవ్వవు అని చెప్పని. కానీ వీలైనంత ఎక్కువగా మెటీరియలైజ్ అవ్వగలిగితే ఆ ప్రక్రియలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఆర్సిలర్మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్స్, ఏఎం అండ్ ఎన్ఎస్ ఇవాళ భారతదేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ప్రతిపాదనలు. ఎన్టీపీసీ వాళ్ళ 185,000 కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, రిలయన్స్ సిబిజీ, బీపీసీఎల్ రిఫైనరీ, $15 బిలియన్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్ గూగుల్ వాళ్ళది. ఇవాళ 161,000 కోట్ల రూపాయల 2 ఫేజుల్లో సుమారుగా 17.8 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉత్పాదక కెపాసిటీతో క్యాప్టివ్ పోర్టుతో కూడిన 161,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన. ఇప్పుడు నేను చెప్తున్న లిస్ట్ ఏదైతే ఉందో అన్నీ కూడా మాసివ్ ఇన్వెస్ట్మెంట్లే. 185,000 కోట్లు, 1,00,000 కోట్లు, అలాగే 95,000 కోట్ల రూపాయల బీపీసీఎల్ రిఫైనరీ, 65,000 కోట్ల రూపాయల రిలయన్స్ సిబిజీ ప్రతిపాదనలు. ఇవాళ ఈ విధమైన ప్రతిపాదనతో ఇంత విస్తృతంగా పెట్టుబడులను రప్పిస్తూ గ్రౌండింగ్ చేయించుతూ ఒక ఆరోగ్యకర సొసైటీ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ పరంగా పెట్టుబడులను ఆకర్షించాలంటే మెరుగైన పాలన, వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన పాలసీసు, ప్రభుత్వ పరంగా వాళ్ళ రాయితీలు అవన్నీ సక్రమంగా సకాలంలో విడుదల చేస్తుంటాం, వాళ్ళ అనుమతులు వేగంగా క్లియర్ చేయడం, ఆ సంస్థ వీలైనంత త్వరగా తన కార్యకలాపాలు నిర్వహించడానికి కావాల్సిన ప్రభుత్వపరమైన ప్రతి సహాయ సహకారాలని సమర్థవంతంగా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ప్రభుత్వపరంగా ఎక్స్టెండ్ చేయటం, ప్రభుత్వపరంగా వాటిని ఆ సంస్థలకు అందివ్వటం ఒక ఎత్తు. రెండోది, ఆ సంస్థలు గ్రౌండింగ్ అవుతుంటే ఆ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది. ఆ ఉపాధి కల్పన వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవుతాయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి, వాళ్ళ కొనుగోలు శక్తి మెరుగవుద్ది, కొత్త మార్కెట్ అవకాశాలు సృష్టించబడతాయి, కొత్త మార్కెట్ జనరేట్ అవుద్ది. అలాగే ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగాయనుకో, జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా దక్కిన ఆర్థిక విధ్వంసం నుంచి కొంత బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అదే క్రమంలో ప్రభుత్వానికి మెరుగైన ఆదాయం సమకూరితే మరింత మెరుగ్గా సంక్షేమాన్ని అందించడానికి ప్రభుత్వానికి వెసులుబాటు దక్కుద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. అలాగే ఇవాళ 20 లక్షల మంది ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా, తాను అష్యూర్ చేస్తున్నట్టుగా 20 లక్షల మందికి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ కల్పించబడింది అనుకో, దాని ద్వారా డిపెండెంట్ ఎకానమీ అంటారు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 50-60 లక్షల మందికి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాలు వ్యవసాయ రంగమా, సర్వీస్ సెక్టరా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరా,
ఏదో ఒక రంగంలో ఉపాధి అవకాశాలు దక్కుతున్న వాళ్ళకి అదనంగా ఇంకొక 60-70 లక్షల మందికి మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన ఉపాధి అవకాశాలు దక్కాయి అనుకో, దాని ఇంపాక్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఆర్థిక పరిపుష్టితో కూడిన ఒక కొత్త మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, వెల్త్ జనరేషన్ జరుగుద్ది. మనం అనంతపూర్ జిల్లాలో కియా ప్లాంట్ ఏర్పాటు అవ్వకముందు పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా దుర్భిక్ష ప్రాంతం అక్కడ. అటువంటి దగ్గర ఒక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆనాటికి భారతదేశంలోకి వచ్చిన లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇది. ఆ ఎఫ్డిఐని అనంతపూర్ లాంటి ఒక దుర్భిక్ష ప్రాంతంలో గ్రౌండింగ్ చేయించారు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే ఒకనాడు మనం చూసిన ఎండమామూలు దోలే ప్రాంతాలు ఇవేనా అని చెప్పని అనిపిస్తుంది మనకి. మరి అటువంటి దగ్గర ఇన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతూ ఉంటే, తద్వారా లక్షలాది మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించబడుతూ ఉంటే, ఎంత ఉపాధి అవకాశాలు మెరుగుపడితే, ఎంతగా ఆదాయ వనరులు పెరిగితే, ఎంతగా కొనుగోలు శక్తి పెరిగితే అంతగా అర్బనైజేషన్ ప్రక్రియ బిగినవుద్ది. ఎప్పుడైతే మోర్ అర్బనైజేషన్ అనేది మోర్ వెల్త్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు కూడా స్పందిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆర్సెలర్ మిట్టల్ లాంటి అతి భారీ పరిశ్రమ ఇవాళ 2 ఫేజుల్లో, ఫస్ట్ ఫేజ్లో 2029 నాటికి 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉత్పాదక కెపాసిటీ, ఆ తర్వాత 2033 నాటికి ఇంకొక 10.6 మిలియన్ మెట్రిక్ టన్స్ అడిషనల్గా యాడ్ అవుతుంది. ఈ సంస్థ వాళ్ళు ఒక పెట్టుబడి ప్రతిపాదనతో రాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే వేగంగా సమర్థంగా స్పందించి ఎన్ఎండిసి నుంచి వాళ్ళకి కావాల్సిన ఐరన్ ఓర్ కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన కేటాయింపులు చాలా వేగవంతంగా పూర్తి చేయించి ఇవాళ ఈ కంపెనీ గ్రౌండింగ్ అవుతూ ఎప్పుడో దశాబ్దాల క్రితం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ రంగంలో ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత అంతటి భారీ పరిశ్రమ, అంతకన్నా భారీ పరిశ్రమ, ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళ 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్, కానీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఈ పరిశ్రమ 17.8 మిలియన్ మెట్రిక్ టన్స్, అంటే ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ లార్జర్ పొటెన్షియల్ ఇండస్ట్రీ దాన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి అంతటి పరిశ్రమ అక్కడ గ్రౌండింగ్ అవుతుంటే 1,00,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. సో నీకు ఒక కొత్త టౌన్షిప్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరతాయి, ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి, ఒక కొత్త వ్యాపార ప్రపంచం అక్కడ సృష్టించబడుతుంది. దాని ఇంపాక్టు పరోక్షంగా ఇంకా చాలామందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. కాబట్టి ఈ ఆర్సెలర్ మిట్టల్ ఈ పెట్టుబడి అనేది రాష్ట్ర యువత భవిష్యత్తును సుస్థిరం చేయడంలో ఒక మేలు మలుపు కాబోతూ ఉంది. ఎందుకంటున్నానంటే 20 లక్షల ఉద్యోగ కల్పన అష్యూరెన్స్లో 1,00,000 మంది ఈ కంపెనీనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతూ ఉంది. అంటే 5% ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఈ కంపెనీనే ఫుల్ఫిల్ చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థ గ్రౌండింగ్ అవడం ద్వారా దీన్ని ఒక కేస్ రెఫరెన్స్గా చెప్పుకొని మా రాష్ట్రంలో ఇంత పెద్ద పరిశ్రమ పలానా బ్రాండ్ పలానా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది, పెట్టుబడి ప్రతిపాదన మా రాష్ట్రంలో గ్రౌండింగ్ అయింది అనేది మిగిలిన సంస్థల దగ్గర కూడా ఒక కేస్ రెఫరెన్స్గా ఉంటుంది. కాబట్టి ఇది రాష్ట్ర బ్రాండింగ్ని పెంచే నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం, రాష్ట్ర యువత భవిష్యత్తు సుస్థిరం చేసే నిర్ణయం, ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవటానికి చాలా కీలకమైన నిర్ణయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.